ఇదిగోండి ఫ్రెండ్స్ 2 కేజీలు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే సింగూరు డ్యామ్కి అయితే ఫిషింగ్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చాలా దూరం అయితే ప్రయాణం చేస్తున్నాను. రావడానికి వెళ్ళడానికి మొత్తానికి కూడా నాకైతే 120 కిలోమీటర్ల జర్నీ అయితే అవుతుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం సింగూరుకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చాలా పెద్ద చేపలు అయితే ఉంటాయి. సో నేను ఫిషింగ్ చేయడానికి అయితే సింగూరుని ఎంచుకున్నా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చెట్లు, చుట్టుపక్కల పొలాలు. ఈ జర్నీలో ఎండ కొడుతుందనే భయం అయితే లేదు. చూడండి అక్కడికైతే వెళ్తున్నాను. చూడండి కొత్త లొకేషన్స్ ఎలా ఉంటాయో. హాయ్ ఫ్రెండ్స్, సింగూరు డ్యామ్కి అయితే వచ్చాను ఫిషింగ్కి. చూద్దాం ఇవాళ ఫిషింగ్ ఎలా ఉంటుందో. సో ఇవాళ మనకు పడతాయి లేదా అనే దానికోసం నేను వేరే కొత్త బయట అయితే తయారు చేస్తున్నా. కొంచెం చేంజింగ్ అయితే చేస్తున్నా. బయట తక్కువ క్వాంటిటీయే తీసుకుంటున్నా. తవుడు వచ్చేసి ఎక్కువ తీసుకోవట్లేదు, తవుడు తక్కువ. దాంతోపాటు కొంచెం ఫుడ్ కలర్ ఒకటి యాడ్ చేస్తున్నా. జస్ట్ కొద్దిగా అంతే ఫుడ్ కలర్ వచ్చి, ఎక్కువ ఓవర్గా వేసుకోవద్దు. సో ఈరోజు గోధుమ పిండికి బదులు మైదా పిండి అయితే ట్రై చేస్తున్నా. తవుడు కంటే మైదా పిండి ఎక్కువ ఉండేలా అయితే కలుపుకోండి. ఎందుకంటే పద్ధతి కలుపుకోం కాబట్టి. ఈరోజు ఎగ్ ఖచ్చితంగా వేస్తున్నా. బెల్లం కూడా వేస్తున్నాయి ఇవాళ. బెల్లం లాస్ట్కి కలుపుతా. ఇదిగోండి ఎగ్. ఈరోజు ఎగ్ వేస్తాం కాబట్టి బిస్కెట్ ఫ్లేవర్ కలపట్లేదు. చిన్నగా ట్రై చేస్తున్నాను ఈ ఫార్ములా ఎట్లా ఉంటుంది అనేది. చాలా లాంగ్ ఇక్కడికి రావాలంటే. చూడండి, మనం ఎప్పుడు కూడా పిండి చక్కగా కలుపుకోవాలి. మైదా పిండి, తవుడు ఇవి మిక్స్ చేసేటప్పుడు మాత్రం మైదా పిండి కొద్దిగా ఎక్కువగానే పెట్టుకోవాలి. వాటర్ సరిపడా చూసి పోసుకోవాలి. ఎందుకంటే మరీ జిగురుగా పోసి పెట్టుకుంటే ఈ ఆరుముళ్ళు కూడా అంటుకుపోతాయి అన్నమాట ఉండలు పెట్టినప్పుడు. అలా పెట్టకుండా చక్కగా పొడి పొడిలాడేటట్టు కాకుండా చక్కగా మెత్తగా కలుపుకోవాలి. ఉండ టచ్ అయినా సరే అంటుకోకూడదు. అంటే అంత జిగురు లేకుండా చక్కగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మనం నీళ్ళలో వేసాక కూడా దేనికి దానికి సపరేట్గా ఉంటాయి ఉండలు. అప్పుడు చేప తింటున్నా కొంచెం దేనికి దానికి తినడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఓకే, ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి నేను అదే విధంగా కలుపుతున్నాను. మొత్తం మైదా పిండి, తవుడు చక్కగా మిక్స్ అవ్వాలి. అందులో ఎగ్ కూడా వేసాం కాబట్టి ఎగ్ మిక్స్ అవ్వాలి. ఇంకోటి ఫుడ్ కలర్ కూడా వేసా. ఇవన్నీ కూడా ప్రాపర్గా మిక్స్ అవ్వాలి, చక్కగా ఉండాలి. ఓకే, అది చూస్తున్నారు కదా, ఆ విధంగా ఈ విధంగా రంగురంగులుగా అయితే వచ్చింది కదా. ఓకే, దీనికైతే గుచ్చెలు పెట్టేసుకొని మనం ఫిషింగ్ అయితే చేద్దాం. వీటితో పాటు ఇవాళ పాపప్స్ కూడా తీసుకొచ్చా. 4 ముళ్ళు పిండి 5 ముళ్ళు పాపప్ అట్లా పెట్టుకుందాం, బాగుంటుంది. సో ఏం చేశానంటే
సీసం మొత్తం పోతే సీసాలు కట్టుకొని వచ్చాను. ఇంక ఇలాంటి పెద్ద పెద్ద డ్యామ్ల కాడికి వచ్చినప్పుడు మాత్రం లైన్ ఎక్కువ ఉండాలి వైరు. ఈ పాపప్స్ ఉంటాయి కదా మన బుక్కే షాపుల్లో లాడ్లీల్లో, ఒక ముళ్ళుకి పాపప్ పెడుతున్నా. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పెట్టుకున్నా. మనం ఒక డబ్బా అయితే వేసేసుకుందాం. ఈరోజు కూడా ఒక్కనే ఇదిగో ఫస్ట్ డబ్బా అయితే వేసేద్దాం. ఇది పడింది పండి కాడే పెట్టాలి, ఎందుకంటే లోపల నాసు ఎక్కువ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అవిగో అక్కడ ఒక 2 డబ్బాలు కనపడుతున్నాయి. 2, 3, 4, 5, 6 మొత్తం కూడా 6 డబ్బాలు అయితే వేసాను. ఓకే ఫ్రెండ్స్, మన డబ్బా అయితే లాగింది, చూద్దాం. ఈరోజు మనకు చిన్న ఫస్ట్ రవ్వ అయితే పడింది వచ్చేకాలానికి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంకో డబ్బా అయితే లాగింది. బహుశా చిన్నదేననుకుంటా, లాగలేకపోతుంది. తీసైతే చూద్దాం. అన్ని చిన్న చిన్న రవ్వలే పడతాయి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ½ కేజీ పైన ఉంది, 1 కిలో ఉంది ఇది. ఓకే, కానీ
ఈ సింగూరులో చేప వచ్చి చాలా గట్టిగా ఉంటుంది అనమాట. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, 2 కేజీలు అయితే ఉంటుంది. పెద్ద రవ్వ అయితే పడింది మనకి. ఓకే, చూడండి. ఫ్రెండ్స్, మనకైతే డబ్బా లాగింది. చిన్న చేప. ఇదిగోండి, మనకి ఇది అయితే పడింది బాబు, చిన్న సైజు.
చూసారు కదా, డబ్బా అయితే లాగింది చేప. నేను ఆ లైన్ అయితే పట్టుకొని గుంజేటప్పుడు నాకైతే కొంచెం టైట్గా అనిపించింది అనమాట. అంటే చేప గుచ్చుకున్నప్పుడు లాక్కొని వెళ్ళిపోయినప్పుడు అది నాచులోంచి కింద నుంచి లాక్కొని వెళ్ళిపోయింది. సో నాకైతే ఏదో ఇరుక్కున్నట్టుగా అనిపించింది. అప్పుడు నేను ఏం చేశానంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నడుచుకుంటే దాన్ని అయితే లాగాను. సో నాకైతే ఈజీగా వచ్చేసింది. అలా చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. లెఫ్ట్ రైట్ నడుచుకుంటా దాన్ని గుంజాలన్నమాట. లేకుండా ఒకే చాట నిలబడి గుంజితే కనుక ఖచ్చితంగా గుచ్చి అయితే తెగిపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, కిలో దగ్గర ఉంటుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇవాళ పడిన చేపలు అయితే ఇవి చూస్తున్నారు కదా. ఇప్పుడు బయటికి తీసే టైం లేదు. ఏవో పెద్ద రవ్వు కూడా పడింది మనకి, తర్వాత అన్ని చిన్న చిన్నవి కూడా పడ్డాయి. ఓకే, ఈరోజు ఇవి పడ్డాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూ ఉండండి స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది సింగూరు డ్యామ్, సింగూరుకి ఆపోజిట్ ఇది లొకేషన్. ఓకే, మనకు పడిన పెద్ద రవ్వ అది, కొంచెం సైజు కూడా పడ్డాయి. ఇక్కడ ఏ చేప పడుతుందో ఎవరికి చెప్పలేం, పడుతూనే ఉంటాయి. ఓకే.